కటాక్షకింకరీభూత కమలాకోటిసేవితా శిరస్థితా చంద్రనిభా భాలస్థేంద్రధనుః ప్రభా. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. కళ్ళు మనసులోని భావాలను వ్యక్తపరిచే అద్దం లాంటివి. అమ్మవారు కరుణా సముద్ర. ఆమె కళ్ళ ద్వారా కారుణ్యం ఎవరిపైన వర్షిస్తుందో వారిని కోటి మంది సిరి సంపదలను అనుగ్రహించు దేవతలు సేవిస్తూ ఉంటారు. కటాక్షం అంటే అనుగ్రహపూరితమైన చూపు. దీనినే ఈక్షణమని కూడా అంటారు. ఇది ఈక్షతి స్వరూపానికి చిహ్నమైన బిందువును సూచిస్తుంది. ఈ బిందువులోంచే అనేక రకాల ఆకారాలలో ఉండే త్రిభుజాలు, కోణాలు, చక్రాలు, పద్మాలు, దళాలు మొదలైనవన్నీ వస్తాయి. శ్రీచక్రంలో ఈ కమలదళ కోణాదుల వద్దనే సేనానులు, మంత్రిణులు, పరివార దేవతలు, నిత్య దేవతలు, యోగినీ దేవతలు, అష్టసిద్ధులు మొదలైన వారందరూ అమ్మవారి కనుసన్నల ఆజ్ఞకై నిరీక్షిస్తూ ఉంటారు. ఇటువంటి కమలదళ కోణాదులచే సూచింపబడు దేవతల చేత సేవింపబడినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శిరస్థిత. తల మీద పెట్టుకోవలసినది. తల మీద పెట్టుకోవడం అని అంటే అంత గౌరవంగా భక్తితో చూసుకోవడం అని అర్థం. ఈ భావనతోనే భరతుడు తన స్వామి అయిన శ్రీరాముని పాదుకలను తల మీద పెట్టుకున్నాడు. తన పిల్లలైన సమస్త ప్రాణికోటిచే అమ్మవారు అంతగా ఉపాసింపబడుతున్నది అని ఒక అర్థం. శిరస్సున బ్రహ్మరంధ్రం దగ్గర గురు రూపంతో ఉండేది. స్త్రీచక్రంలోని బిందువే ఉపాసకులకు బ్రహ్మరంధ్రం. అమ్మవారు బైందవాసన అంటే అమ్మవారు శ్రీచక్రంలో ఉండే బిందు స్థానంలో ఉంటుంది. ఈ బిందు స్థానం సహస్రార చక్రం ఉండే ఉపాసకుల శిరస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అవుతుంది. చంద్రనిభ. చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడియుండినది. చంద్రుని కాంతి తెల్లగాను, వెలుతురుతో పాటు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని, ఆత్మకు ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన లక్షణాలన్నీ అమ్మవారి సాన్నిధ్యంలో కూడా కలుగుతాయి. అందుకని అమ్మవారు చంద్రనిభ అని పిలువబడుతుంది. సహస్రారానికి ఆజ్ఞాచక్రానికి మధ్య ఉన్న ఒక దివ్య ప్రదేశాన్ని ఆనందకందము అంటారు. దీన్ని చంద్రకళ, చంద్రనిభ అని కూడా అంటారు. సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధు అని అంటారు. కాబట్టి ఈ ప్రాంతమంతా చంద్రమండలం క్రిందకే వస్తుంది. ఫాలస్థ. ఫాలభాగమునందు ఉండునది. ఆజ్ఞాచక్రము ఉండే భాగము కంటే కొద్దిగా పైన ఉండే ప్రదేశాన్ని ఫాలభాగము అంటారు. దీన్నే లలాట స్థానమని కూడా అంటారు. ఈ లలాట స్థానంలో అమ్మవారు భువనేశ్వరి బీజ రూపంలో ఉంటుంది. ఉదయకాల ధ్యానంలో అమ్మవారిని ఈ ఫాలభాగంలో ఉన్నట్లుగా భావించి ధ్యానం చెయ్యాలి అనే సూచన ఈ నామంలో ఉంది. ఇంద్రధనుఃప్రభ. ఇంద్రధనుస్సులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది. ఫాలభాగ ప్రాంతంలోని ఇంద్రుడు, ఇంద్రునికి సంబంధించిన ఇంద్రగ్రంథి ఉంటాయి. అంటే సూర్యోదయ స్థానాన్ని సూచించే ప్రదేశము లేదా ఆజ్ఞాచక్ర స్థానము. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులను చూడగలగడానికి, వాటి వివరాలు తెలుసుకోవడానికి సంబంధించిన ప్రజ్ఞా కేంద్రం ఇక్కడ ఉంటుంది. ఈ కేంద్రం సరిగ్గా పనిచేయకపోతే వర్ణభేదము తెలియదు. వర్ణము అంటే రంగు, సంగీతంలోని స్వరము, అక్షరము అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఉదయకాలం అమ్మవారిని ఈ ఫాలభాగంలో ఇంద్రధనస్సు కాంతులు విరజిమ్ముతున్నట్లుగా భావించి ధ్యానం చెయ్యాలనే సూచన ఈ నామములో ముందు నామములోనూ ఉంది. ఇంద్రధనుస్సులో 7 రంగులుంటాయి. రంగుల సంఖ్య సప్తజిహ్వుడైన అగ్నిని సూచిస్తుంది. కాబట్టి ఉదయకాలంలో అమ్మవారిని అగ్ని తేజో స్వరూపిణిగా ఫాలభాగంలో ధ్యానించాలి. కటాక్షకింకరీభూత కమలాకోటిసేవితా శిరస్థితా చంద్రనిభా భాలస్థేంద్రధనుః ప్రభా.